పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా! 'పరాశక్తి' గాని, 'భగవంత్ కేసరి' గాని. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకెప్పుడంటే నాకేముండేదంటే నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నన్ను ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది. ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఓ ఏడ్చేయాలి, ఓ ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్‌కి మనం న్యాయం చేసామా? మనకి ఇచ్చిన దాంట్లో ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసామా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటెన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్‌కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు సార్, ఈ సినిమా కోసం ఇక్కడండి ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేశారు. అయినా ఒక 45 నుంచి 50 రోజుల్లో సినిమా ఫినిష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేశారు. ఈ విషయంలో మన హీరోలు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? సినిమా మేకింగ్ విషయంలో ఇలాంటి త్వరగా చేసి బడ్జెట్ తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందా? ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు కంప్లీట్ లెస్ డేస్ సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది, ఇంకోటి డైరెక్టర్ క్లారిటీ బట్టి ఉంటుంది. హరీష్ గారు అంటే ఆయన ముందు చెప్పడం కాదు, ఎందుకంటే ఈ సినిమా నిజంగా మాకు చాలా ఈజీగా అయిపోయింది. మాకు అసలు ఏ టెన్షను లేదు. సో ఆ క్లారిటీ ఉండి ఈరోజు తీయాలనుకుంటే కంప్లీట్ చేయగలిగిన క్లారిటీ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ అగైన్ స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ డేస్. సో అదంతా డెఫినెట్గా ఎప్పుడైనా సరే డేస్